నమస్కారం. శిలం కాశీ బాబు గారు, శిలం యేసుబాబు గారు, గ్రంథం అన్నవరం వీరంరెడ్డి, నమస్కారం. వీరంరెడ్డి మంగరాజు గారు, నమస్కారం. దేవరపల్లి హరి గారు, నమస్కారం. ఉత్త ఆది విష్ణు, దేవరపల్లి సీతామహాలక్ష్మి గారు, మీరమ్మా, నమస్కారం. పెద్ద తల్లి మూలాపేట, మీరమ్మా, మీరే ఇందా మళ్ళీ పేరు ఇంకోసారి వచ్చింది. సూరాడ నారాయణ గారు, నమస్కారం. హరీష్ గారు, దాసరి సత్య రామకృష్ణ గారు, నమస్కారం అండి. ఒకటి రామకృష్ణ గారు ఉంది, లయోలా ఇన్స్టిట్యూషన్స్ ఉంది, మీరండి, నమస్కారం. జ్యోతుల్ శ్రీనివాస్ గారు, న్యూరాలజిస్ట్, నమస్కారం. కూర్చోండి. అతను రాజు గారు ఉన్నారు, మీ పేరు? మత్తాల రాజు గారు. మీది ఏ మండలం? కొత్తపల్లి మండలం. మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. నేను మీకు ఎక్కువ మాటలు చెప్పను. నేను ఒక దశాబ్దం నన్ను చూస్తూ ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గాన్ని గెలిపించిన అంటారు. ఈరోజు నేను శక్తి పీఠం అయిన ఆ తల్లినే మీ ద్వారా అడుగుతున్నాను, నన్ను గెలిపించమని కోరుకుంటున్నాను. గెలుపు నా కోసమో కాదు, నేను పోరాటానికి నాకు మరింత బలం చేకూరుస్తుంది. ఉప్పాడలో ప్రతిసారి రోడ్డు కోతలకు గురై, ముఖ్యంగా మత్స్యకార కుటుంబాలు ఎంత నలుగుతున్నాయో తెలుసు. వీటన్నిటికీ, ప్రతి సమస్యకి నేను ఎక్కడికి పారిపోను. దీన్ని ఒక మోడల్ నియోజకవర్గం చేద్దాం ఆంధ్ర రాష్ట్రానికి. ఆంధ్ర రాష్ట్రానికి ఒక మోడల్ నియోజకవర్గం. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఇది ఎలా జరుగుతుంది అభివృద్ధి అనేది తెలుసుకునేలాగా, ఉపాధి అవకాశాలు కానీ, విద్య అవకాశాలు కానీ, వైద్య అవకాశాలు కానీ, నిజంగా ఒక అభివృద్ధి ఎలా ఉంటుందో ఒక ఎమ్మెల్యే నిజంగా తలుచుకుంటే అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో నేను మీకు చేసి చూపిస్తున్నాను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఆర్థికంగా మనం ఎంత బలోపేతం చేయాలి. ఎక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చి అక్కడ రైల్వే లైన్ అక్కడ ఇబ్బంది అవుతుంది, మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకి దానివల్ల ఆదాయం ఎలా పెరగాలి, వీటన్నిటి మీద నాకు చాలా సమగ్రమైన అవగాహన ఉంది. అందుకే నేను ఒకటే మాట ఇవ్వండి, పెద్దలకి అందరికీ ఈ సభ తరపున చెప్తా ఉన్నాను. మొట్టమొదటి మాట, ఒకసారి నేను పని చేయటం మీరు చూస్తే మీరు నన్ను ఇంకెప్పటికీ వదలరు, అంత పని చేస్తాను. అందరినీ కలుపుకెళ్లే వ్యక్తిని, సమస్యని తగ్గించే వ్యక్తిని తప్ప సమస్యని పెంచే వ్యక్తిని కాదు. సమాజాన్ని కలిపే వ్యక్తిని తప్ప విడదీసే వ్యక్తిని కాదు. ఇంకా తప్పదు అనుకుంటే తప్ప నేను గొడవ పెట్టుకోను. ఇలాంటి పరిస్థితుల్లో మీ అందరి సహకారాలు, దీవెనలు ప్రతి ఒక్కరికి కావాలి నాకు. ముఖ్యంగా నేను పోయినసారి వచ్చినప్పుడు నోటాకి చాలామంది వేసామని చెప్పారు. ఆ రోజున ఆ నోటాకి వేసిన ఓట్లు కూడా ఈసారి జనసేనకే పడాలి. ఎందుకంటే నోటా చాలా కోపం తెస్తారు ఓటు. ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండి మాకు ఈ పార్టీలు పనిచేయట్లేదన్న కోపంతో నిరసన తెలియచేయటం, అలాంటి ఓట్లు కూడా పిఠాపురంలో ఎక్కువ ఉన్నాయి. పిఠాపురం మధ్యతరగతి మనుషులు ఎక్కువ. అక్కడ కడుపు కాలే మనుషులు ఎంత ఉన్నారో, ఎందుకంటే మధ్యతరగతి మనిషి అన్ని అర్థం చేసుకోగలడు. కడుపు కాలిన ఒక మత్స్యకారుడి బాధ అర్థం చేసుకోగలడు. తనకేమో పాలసీస్ ఏమి ఉండవు తనకి.
చేయూతనిచ్చే పథకాలు తనకి ఏమి ఉండవు, తన కష్టం మీద తన బతకాలి, అన్నిటినీ అధిగమిస్తూ ముందుకెళ్ళాలి. అలాంటి మధ్యతరగతి మనుషులు ఎక్కువ ఉన్న పిఠాపురం ఇది. విద్యా సంస్థలు కానీ నిస్సహాయతతో ఇసుక తవ్వేసుకుంటూ వెళ్ళిపోతుంటే నిస్సహాయంగా చూసే ఎంతోమంది పెద్దలు నేను చూశాను. అక్కడ నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది, అరే నేను కనుక ఉండంటే కొంచెం ఏదన్నా చేదోడు వాదోడుగా ఉండేవాడిని, ఇంత ఇసుక దోపిడీ లేకుండా చూసేవాడిని అని అనిపించింది నాకు. ఎవ్వరూ మన సహజ వనరులను ఎవ్వరూ దోపిడీ చేయకుండా అవసరం మేరకు తీసుకునేలాగా అడ్డగోలుగా తవ్వేయకుండా ఎక్కడ పిఠాపురాన్ని భయపెడతానంటే దానికి నేను అండగా నిలబడతాను. అంటే మీకు ఇప్పుడు పెద్దిరెడ్డి గారి అబ్బాయి మిథున్ రెడ్డి గారు సంపూర్ణంగా నన్ను నిలువరించే బాధ్యత ఆయన తీసుకున్నారు.